నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ప్రకాశం జిల్లా సంచలనంగా మారిన టీడీపీ నాయకుడు నాగులపలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో సూత్రధారులు పాత్రధారుల కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పత్రికా కథనాలు కోడైకుస్తున్నాయి. సూత్రధారులు సురేష్, పాత్రధారులు ముగ్గురులు కోసం పోలీసులు బృందాలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఈ కారణంగా హత్య కేసు దర్యాప్తు ఆలస్యం అవుతున్నట్లు నేడు పత్రికలలో కథనాలు రావటం జరిగింది. ఈ హత్యకు సంబంధించిన కథనాల ప్రకారం ప్రకాశం జిల్లాలో సంచలనముగా మారిన ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య కేసు ఇంకా కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న ముప్పవరపు సురేషు ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదనేది ఆ పత్రికల యొక్క కథనాల సారాంశం. అయితే ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న వీరగంధం దేవేందర్ చౌదరి, సురేషు, నల్లూరి రాజాలుగా గుర్తించినప్పటికీ నల్లూరి రాజా, వీరగంధం దేవేంద్ర చౌదరులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే మరో కీలక సూత్రధారిగా భావిస్తున్న ముప్పవరపు సురేషు 22వ తారీఖున విశాఖపట్నం వెళ్ళినట్లు సమాచారం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఈ హత్య కేసులో సూత్రధారులు పాత్రధారుల మధ్య పెద్ద ఎత్తున హత్యకు సంబంధించిన డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. అందుకోసమే దాదాపు 50 పైగా కత్తిపోట్లు పొడిచినట్లు ఈరోజు ఒక పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఒక్కో కత్తిపోటుకి 5 లక్షల చొప్పున హంతకులు డిమాండ్ చేసినప్పటికీ ఇరువురు మధ్య ఒప్పందం మేరకు ఒక్కో కత్తిపోటుకు 2 లక్షల రూపాయల లెక్కన కుదుర్చుకొని వెళ్ళినట్టు సమాచారం. అందులో భాగంగానే వీరయ్య చౌదరిపై ఇన్ని కత్తిపోట్లు పొడిచినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ఈ హత్య కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. దీనికి ముందు కూడా ప్లాన్లు వేసే క్రమంలో భాగంగా కూడా ఎక్కువ మోతాదులో ఖర్చు అయినట్లు సమాచారం. అయితే వీరయ్య చౌదరిని ఈ సమయంలో కాకుండా ఇంకో కొంత టైం తీసుకునే పని అయితే హత్య చేయటానికి సాధ్యం కాదని, అందుకే
పలు పర్యాయాలు రెక్కి నిర్వహించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తుంది. పిడిసిసి బ్యాంకు చైర్మన్ పదవి వీరయ్య చౌదరికి ఖాయమని పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చాయని జోరుగా ప్రచారం జరగడంతో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చినడలా ఇద్దరు గన్మ్యాన్లు పోలీస్ ప్రొటెక్షన్ వీరయ్యకు ఉంటుంది కనుక అప్పుడు హత్య చేయటం సాధ్యం కాదు అన్న ఆలోచనతోటే దానికి ముందే ప్రణాళిక రచించి దానికి ముందే హత్య చేయాలని భావించినట్లు తెలుస్తుంది. అందుట్లో భాగంగానే ఇందుకోసం కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఈరోజు పత్రికలో వచ్చిన సారాంశాన్ని బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన నాగులుపులపాడు ఎంపీపీ భర్త ఒక హోటల్ వద్ద దేవేందర్ చౌదరిని కలిసిన సీసీ ఫుటేజీ పోలీసులకు దొరకటంతో వీళ్ళ మధ్య జరిగిన సంభాషణపై కొత్త కోణం ఏమన్నా ఉంటుందా అన్న ఆలోచనతో వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడు దేవేందర్ను ఎంపీపీ భర్తను విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఎంపీపీ భర్త మాత్రం సీసీ ఫుటేజీలు దొరికిన రోజు మాట్లాడటం తప్ప అంతకుముందు మాట్లాడినట్లు కానీ నా కాడ ఫోన్ డేటా ఆయన తీసుకొని చూసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయనకి నాకు మధ్య ఒక పెట్రోల్ బంకు విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న మాటలు జరిగాయి. అందువల్ల ఆయనకి నాకు మాటలు లేవు. హోటళ్ళకు పక్కన కనపడ్డాడు కాబట్టి క్యాజువల్గా మాట్లాడేది తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్గా కరాఖండిగా చెప్పొచ్చినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో రకరకాల కథనాలు రకరకాలుగా రావటం వెనక ఆంతర్యం ఏమిటన్నది అర్థం కానప్పటికీ ఈ కేసు విషయంలో పోలీసు దర్యాప్తు